ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ కూడా చూసాము. అయిపోయింది. ఆ ఎపిసోడ్ అయిపోయింది. బట్ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతూనే ఉంటుందని మోడీ ప్రభుత్వం అప్పుడు చెప్పింది, ఇప్పటికీ చెప్తుంది. అది కాక మొన్నటికి మొన్న ఆపరేషన్ మహాదేవ్ పేరుతో కూడా కొంతమంది ఏదైతే పహల్గామ్ దాడిలో టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేసింది. ఇవన్నీ కూడా జరుగుతున్నా కూడా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అలాగే మిగిలిన విపక్షాలు మొత్తానికి ఇండియా కూటమికి సంబంధించిన అన్ని పార్టీలు కూడా ఎందుకు దీని మీద విమర్శలు చేస్తున్నాయి, ఎవరు చెప్తే ఆపారు, మోడీ చెప్తే ఎందుకు ఆపారు, మోడీకి ఎందుకు భయపడుతున్నారు, ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. ఇటు ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా ఇవే ప్రశ్నలు అడుగుతూ వస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లేదా ఇతర పార్టీలకు ఉన్న అభ్యంతరాలు ఏంటి, దీంట్లో ఉన్న డౌట్స్ ఏంటి? యోయో టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే విజయ్ గారు ఆల్రెడీ ఏదైతే పహల్గామ్ దాడులు జరిగిన తర్వాత దాంట్లో సెక్యూరిటీ పరంగా అయితే అక్కడ ఆ జరిగిన సంఘటనను బట్టి చూస్తే అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఒక రకంగా ఫెయిల్యూర్ అనే రకంగానే వర్ణించడం జరిగింది. కానీ దాని తర్వాత అక్కడ ఎవరైతే చనిపోయినరో వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు, రీసెంట్లీ మ్యారేజ్ అయింది అనే రకంగా కూడా ఆలోచించినప్పుడు ఆ మహిళ అక్కడ ఉండి నా భర్తతో పాటు నన్ను చంపినా పర్లే కానీ నేను ఇది లేదని చెప్పడం జరిగింది. అక్కడ అదొకటి. రెండోది, మొన్న జరిగిన పహల్గామ్ దాడిలో మట్టుకు ఖచ్చితంగా వీళ్ళు హిందువా ముస్లిమా అనే రకంగా కూడా చూసి చంపడం జరిగింది. అది ఇవన్నీ. సో అక్కడికి వచ్చే వరకు మనం మొత్తానికి ఒక 29 స్థావరాలని మనం కనిపెట్టినాము అనేది మన చెప్పడం జరిగింది. కానీ అక్కడికి వచ్చేవరకు ఖాళీ 9నే పేల్చాము అనేది కూడా గవర్నమెంటే డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఇంకా 29లో మీరు ఖచ్చితంగా మీరు టార్గెట్ చేసే కొడుతున్నారు. గతంలో లాగా డైరెక్ట్ అక్కడ పోయి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు ఈరోజు. అప్పట్లో బోఫోర్స్ గురించి మాట్లాడితే రాజీవ్ గాంధీ గారి మీద కూడా తప్పులు మాట్లాడారు. ఈరోజు ఆ బోఫోర్సే బాగా పనిచేసింది అనేది కూడా ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా ఆలోచిస్తే ఈరోజు ఎప్పుడైతే ట్రంప్ చెప్పిన తర్వాత ఆపాల్సిన అవసరం ఎందుకు? ట్రంప్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత సీజ్ ఫైర్ అనే రకంగా డిక్లేర్ చేయడం ఎందుకు చేయడం జరిగింది? అంటే ట్రంప్కి ఏమన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భయపడుతున్నారా? లేదు అంటే ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడుతూ పార్లమెంట్లో మాట్లాడుతూ పాకిస్తాను అక్కడ మొత్తానికి మనకు లొంగిపోయినప్పుడు వాళ్ళని కస్టడీ తీసుకోండి, ఎందుకు లొంగిపోయాను కదా అని చెప్పి క్షమాభిచ్చ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ప్రియాంక గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కూడా అక్కడ ఖచ్చితంగా పార్లమెంట్లో ప్రశ్నించడం జరిగింది. దానికి ఒక రాజ్నాథ్ సింగ్ గారే మాట్లాడుతుంది తప్ప ఇటు అమిత్ షా కానీ లేకపోతే నరేంద్ర మోదీ గారు తప్పించుకోవడానికే ఇంకా కూడా ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ఎందుకు జరిగింది, నేను ఎందుకు ఆపినా అనేది మటుకు ఖచ్చితంగా ఈ రోజు కూడా ప్రధానమంత్రి గారు దాని విషయంలో చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళ ఒత్తిడి వల్ల మళ్ళీ ట్రంప్ ఒక నెల రోజుల తర్వాతనో 45 డేస్ తర్వాతనో లేదు వాళ్ళే అప్పుడు మనం గతంలో మనం ఏం చెప్పలేదు అనే రకంగా ఒక 45 డేస్ తర్వాత ఇచ్చాడు. కానీ ఇన్స్టెంట్గా చెప్పినప్పుడైతే అది చెప్పలేదు. ఇంకోటి గతంలో 71లో వారు జరిగినప్పుడు ఇదే పక్క దేశాల గిట్ట వస్తే మీరు చూసుకోండి, మా దాంట్లో చరి చూడొద్దు అని చెప్పి ఇందిరాగాంధీ గారు స్వయాన చెప్పడం జరిగింది. అక్కడ స్పాట్ మీద పోవడం జరిగింది. ఇక్కడ స్పాట్ మీద కూడా పోలే, ఖచ్చితంగా ఏదో ఫోన్ చేసి చెప్పగానే ఇమీడియట్గా నరేంద్ర మోదీ గారు సీజ్ ఫైర్ ఆపడం అనేది ఇది. మొత్తానికి ఏదైతే పాకిస్తాన్ చేసిన దాడులు, పాకిస్తాన్ ఎవరైతే ఉగ్రవాదులకు సపోర్ట్ ఏదైతే చేస్తున్నారో దానికి వాళ్ళని ఖచ్చితంగా మనం ధ్వంసం చేయాల్సిన తప్పులేదు. ఎవరు ఆకర్షిత పాకిస్తాన్ ఏదైతే అది కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉండే, ఎందుకు మీరు వదిలినరు? అప్పటి వరకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము ఆకర్షిత పాకిస్తాన్ని కూడా మేము ఖచ్చితంగా మన ఆధీనంలో తీసుకుంటామనే రకంగా కూడా చెప్పడం జరిగింది. కానీ సడన్గా జనాలు కానీ లేకపోతే అన్ని రాజకీయ పార్టీలు కానీ మీరు వెళ్ళండి, మీ వెనకాల మేము ఉన్నాం అనేది చెప్పిన తర్వాత కూడా మీరు ఖచ్చితంగా ఆపాల్సిన ట్రంప్కు ఏ విధంగా మీరు లాలూచిపడ్డారు అనే రకంగానే మాట్లాడారు. రైట్. సో నరసింహనాయుడు గారు, ఆపరేషన్ సింధూర్ దిగ్విజయంగా పూర్తి చేసాము, సక్సెస్ అయ్యాము అని చెప్పేసి యావత్ దేశము చెప్తుంది, అలాగే మోడీ ప్రభుత్వం కూడా చెప్తుంది. కానీ ఇక్కడ విపక్షాలకు మాత్రము చాలా రకాల డౌట్లు ఉన్నాయి. ఎందుకు ఆపారు? సరే, విజయవంతమైంది, సక్సెస్ అయింది, చాలా వరకు స్థావరాలు అక్కడ కూల్చేశారు, టెర్రరిస్టులను మట్టుబెట్టారు, ఇంతవరకు ఓకే. కానీ మోడీ చెప్తే ఎందుకు ఆపాల్సి వచ్చింది? ట్రంప్ చెప్తే మోడీ ఎందుకు ఆపాల్సి వచ్చింది? మోడీ భయపడ్డారా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి నిజంగా ట్రంప్ చెప్తేనే మోడీ ఆపారా? ఏం జరిగింది అసలు? నమస్తే విజిత గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు శివకుమార్ గారికి, పశుపతి గారికి, ప్రేక్షకులకు, వీక్షకులకు, ముఖ్యంగా
దాదాపు 19 గంటలు అనుకుంటా పార్లమెంట్లో 2 రోజుల పాటు చర్చ మొత్తం వివరంగా చర్చ జరిగింది. సరే ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాల్సిన